ప్రభుత్వ ఉపాధ్యాయురాలు నిబంధనలకు విరుద్ధంగా మద్యం టెండర్లలో పాల్గొనడమే కాకుండా మద్యం దుకాణం కోసం డిపాజిట్ కూడా చెల్లించిన వైనం వెలుగు చూసింది. గత 2 రోజుల క్రితం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మద్యం టెండర్ల కోసం లక్కీ డీప్ నిర్వహించారు. పురుషులతో పాటు కొందరు మహిళలు కూడా టెండర్లలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు ఉద్యోగంలో కిక్కు ఏముంది అనుకున్నదేమో, నేరుగా తన పేరు మీదనే టెండర్ వేయడంతో పాటు లక్కీ డీప్లో నేరుగా పాల్గొంది. అదృష్టం వరించి లక్కీ డీప్లో ఉపాధ్యాయురాలి పేరు రావడంతో ఆనందంతో పరవశించిపోయింది. అధికారుల ముందు తానే స్వయంగా సంతకం కూడా చేసింది. వైన్ షాప్ కోసం 11 లక్షల రూపాయలు డిపాజిట్ కూడా చెల్లించింది. ఇదే దుకాణం కోసం పోటీ పడిన కొందరు మహిళ వివరాలను విచారించగా ప్రభుత్వ ఉపాధ్యాయురాలని తేలింది. దీంతో ఎక్సైజ్ శాఖకు, విద్యాశాఖకు నేరుగా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనల మేరకు ఇతర వ్యాపారాల్లో నేరుగా జోక్యం చేసుకోవడం కుదరదు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఉద్యోగులపై సర్వీస్ నిబంధనల మేరకు చర్యలు తీసుకునేందుకు వీలుంది. ఉపాధ్యాయురాలు నేరుగా మద్యం టెండర్లలో పాల్గొని లక్కీ డీప్లో గెలిచిన తర్వాత వైన్ షాప్ కోసం డిపాజిట్ కూడా చెల్లించినప్పటికీ జిల్లా విద్యాశాఖ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు ఉపాధ్యాయురాలికి అండగా నిలిచి ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. ఉపాధ్యాయురాలుపై ఉన్న టెండర్ను భర్త పేరుపైకి మార్చుకునేందుకు రాజకీయ నాయకుల సాయంతో ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ఉపాధ్యాయుల వల్ల మొత్తం ఉపాధ్యాయ లోకానికి చెడ్డ పేరు వస్తుందని ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఇతరత్ర వ్యాపారాల్లో ఉపాధ్యాయులు పాల్గొంటూ వృత్తికి అన్యాయం చేస్తున్నారన్న అపవాదు మూటగట్టుకున్నారు. ఇలాంటి ఉపాధ్యాయుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం కంటే కఠిన చర్యలు తీసుకుంటేనే విద్యాశాఖపై నమ్మకం ఏర్పడుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి మాత్రం ఎంఈఓ రిపోర్టు అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్తున్నా విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్తో మా ప్రతినిధి జెమినీ శేఖర్ ఫేస్ టు ఫేస్. ఇదే విషయానికి సంబంధించి జిఎస్ మీడియాతో మాట్లాడడానికి మహబూబ్నగర్ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్, ప్రధానంగా ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రామ్నగర్ పాఠశాలలో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయురాలు పుష్ప అనే మహిళా ఉద్యోగి డైరెక్ట్గా మద్యం డిప్పులో పాల్గొని చేతికిచ్చుకోవడం జరిగింది. అయితే అసలు ప్రభుత్వ ఉద్యోగులు ఇట్లాంటి దాంట్లో పాల్గొనవచ్చా? సర్వీస్ రూల్స్ ఏం చెప్తున్నాయి సార్? అంటే ప్రభుత్వ ఉద్యోగులు అయితే సర్వీస్ రూల్స్ ప్రకారం ఎటువంటి బిజినెస్ చేయడానికి లేదు. సో అయితే దానికి సంబంధించి ఇప్పుడు కాంట్రాక్ట్కి సంబంధించి ఆ టెండర్కి సంబంధించి ప్రక్రియ అంతా కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసినారు కాబట్టి ఒకసారి వాళ్ళ దగ్గరికి నుంచి కూడా రిమార్క్స్ ఒపీనియన్ తీసుకొని దాని మీద ఖచ్చితంగా కూడా డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తాం. దాని మీద ఆల్రెడీ ఎంఈఓ గారికి ఆల్రెడీ ఎంక్వైరీ ఆర్డర్ చేసినాం. సో ఎంక్వైరీలో మనకి ప్రిలిమినరీగా చెప్పింది ఏంటంటే మేము రద్దు చేసుకుంటామని చెప్పి మనకు చెప్పినారు కాబట్టి అదే రాతపూర్వకంగా ఇవ్వమని చెప్పి మనము ఎంఈఓ గారు అడగడం జరిగింది. కాబట్టి అది ఇమీడియట్గా వచ్చిన తర్వాత దాని మీద డీటెయిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రిలిమినరీ రిపోర్ట్ ఎంఈఓ గారితో ఖచ్చితంగా సర్వీస్ రూల్స్ ప్రకారం ఎగ్జామిన్ చేసి యాక్షన్ తీసుకుంటాం. కానీ పాల్గొన్న తర్వాత కూడా మళ్ళీ ఆమె ఏదైతే ఫస్ట్ విడత 11 లక్షల రూపాయల డీడీ కూడా చెల్లించడం జరిగింది ఆన్లైన్లో. ఆమె మళ్ళీ ప్రధానంగా ఆ షాపు కావాలనే దాంతోనే వెళ్తున్నట్లుంది. ఫర్దర్గా విద్యాశాఖ అధికారిగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే ఆమె అయితే మనకి ఎవరైతే ఎంఈఓ గారు ఎంక్వైరీ చేసినప్పుడు ఎవరైతే టీచర్ గారు ఉన్నారో వాళ్ళు విత్డ్రా చేసుకుంటున్నాము అని అన్నప్పుడు మనం రాతపూర్వకంగా అడిగినాము. సో ఇప్పుడు వాళ్ళు తర్వాత ఏమైతే డెవలప్మెంట్స్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్స్ తోటి వాళ్ళు పేమెంట్ చేసినారా లేదా అన్న విషయాలన్నీ కూడా మనకి ఇంకా అఫీషియల్గా మనకి కన్ఫర్మ్ చేయలేదు. దీని మీద మాకు కూడా ఫిర్యాదులు వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా మన ప్రిలిమినరీ రిపోర్ట్ మన ఎంక్వైరీ రిపోర్ట్ తెప్పించుకొని ఖచ్చితంగా దీన్ని శాఖపరంగా ఏదైతే యాక్షన్ తీసుకోవాలో డిపార్ట్మెంట్ పరంగా యాక్షన్ తీసుకుంటాం. పదహారు షాపు డిప్పులో ఏదైతే 29 మంది పార్టిసిపేట్ చేశారో ఈమెకి డిప్ వెళ్ళిన తర్వాత కూడా ఎవరైతే డిప్పులో లక్కీ డ్రాలో పాల్గొన్న వారు కూడా రాని వాళ్ళు కూడా మీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. అదే ఆర్జేడీ కూడా కంప్లైంట్ చేశారని చెప్పి తెలిసింది. మీ దగ్గర కంప్లైంట్ వచ్చిందా? దానిపైన ఎలాంటి చర్య తీసుకోబోతున్నారు? అదే ఆల్రెడీ కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్తో పాటు ఆల్రెడీ కూడా మనకి పేపర్లో కూడా దీన్ని ప్రచారం అయింది. దాని ప్రకారంగా మనం ఆల్రెడీ ఎంఈఓ గారిని ఆర్డర్ చేయడం జరిగింది. సో పిలిపియడానికి ప్రయత్నం చేస్తే ఆ అమ్మాయి గారు ఎవరైతే టీచర్ ఉన్నారో ఆ టీచర్ సెలవులో ఉంది అని చెప్పి తెలపడం జరిగింది హెడ్ మాస్టర్ గారు. కానీ ఫోన్లో మాట్లాడితే సంభాషిస్తే నేను విత్డ్రా చేసుకుంటాను సార్, నాకు ఆ టెండర్ అక్కర్లేదని చెప్పి చెప్పడం జరిగింది. సో అదే రాతపూర్వకంగా రాసి మనకి ఇవ్వమని చెప్పి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పి మేము ఎంఈఓ గారిని అడిగినాము. ఇప్పటికే స్థానికంగా ఉన్న రామ్నగర్ స్కూల్లోనే ఆమె పనిచేసి
చేస్తూ ఉంది. ఎంఈఓ గారు కూడా అనుకుంటే ఇప్పటికే 3 రోజులు అవుతుంది టెండర్లో పాల్గొన్నది. తర్వాత అక్కడ అంతా కూడా సోషల్ మీడియాలో వచ్చింది. ఆమె ప్రధానంగా అక్కడ ప్రత్యక్షంగా ఆమె పాల్గొన్నది, సంతకం చేసింది డిప్పులో. కానీ విద్యాశాఖ పైన కొత్త అపోహలు ఉన్నాయి. ఇప్పటికీ 3 రోజులు అవుతుంది. విద్యాశాఖ ఏం చేస్తుంది అనేది కూడా కొత్త ప్రచారం జరుగుతుంది సార్ ప్రజల్లో. అంటే మన డిపార్ట్మెంట్ పరంగా మనకి ఏవైతే కంప్లైంట్స్ వచ్చినాయో దాని ప్రకారం ఆల్రెడీ మనం ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇమీడియట్గానే ఎంఈఓ గారు రెస్పాండ్ అయినారు, హెచ్ఎం గారిని కాంటాక్ట్ చేసినారు. కానీ ఎవరైతే ఇండివిజువల్ ఎవరైతే డిప్లో పాల్గొన్నారో, ఎవరైతే మన టెండర్లో పాల్గొన్నారో వాళ్ళు లేకపోవడం, సెలవులో ఉన్నానని చెప్పి వాళ్ళు దర్జీ పంపించినారు. కాబట్టి దాని మీద ఫర్దర్గా ఎంక్వైరీ చేయలేము, కుదరలేదు. కాబట్టి ఈవెంట్ దో మనకు వాళ్ళు ఫోన్లో సమస్యించినప్పుడు నాకు వద్దు రద్దుపరుచుకుంటానని చెప్పినారు. కాబట్టి అదే రాతపూర్వకంగా ఇవ్వమని చెప్పి ఎంఈఓ గారితో చెప్పడం జరిగింది. కాబట్టి ఎంఈఓ గారు మాకు ఏదైనా రిపోర్ట్ ఇవ్వగానే ఇమీడియట్గా మేము యాక్షన్ స్టార్ట్ చేస్తాం. కొంత విద్యాశాఖ పైన ప్రజాప్రతినిధుల ఒత్తిడి ఉంది, అందుకే కొద్దిగా ఆలస్యం చేస్తున్నారని ఒక అపవాదం ఉంది. దానిపైన మీకు లేదు, అట్లాంటిది ఏం ఒత్తిడి లేదు మా మీద. కానీ ఏదైతే ఒత్తిడి ఉన్నా కూడా ఇదంతా డిపార్ట్మెంట్ పరంగా ఖచ్చితంగా ఏ రూల్స్ ప్రకారం ఏది ఉంటుందో దాని మీద యాక్షన్ తీసుకుంటాం 100%. సార్, ఇప్పటికే విద్యాశాఖ పైన ప్రభుత్వం చాలా ఖర్చు పెట్టి ఉపాధ్యాయులను మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మొత్తం కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది. కానీ ఒకవైపు చాలామంది ఉన్నారని చెప్పి ఒక అపవాదం ఉంది టీచర్ల పైన. ఇప్పటికే కొంత విద్యాశాఖ పైన టీచర్లు ఇతర వ్యాపారాల్లో ఇన్లీగల్గా పాల్గొంటున్నారని ఒక అపవాదం ఉంది. కానీ ఇట్లాంటి వాళ్ళపైన ఎట్లాంటి చర్య తీసుకోవాలి? అంటే ఏదైతే మనకి సర్వీస్ రూల్స్ ఉన్నాయో దాని ప్రకారం అయితే ఎటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా ఖచ్చితంగా ఎటువంటి బిజినెస్ కానీ ఏదో వేరే లావాదేవీల్లో కానీ ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. అది ఆల్రెడీ రూల్స్లో క్లియర్గా ఉంది. సో వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ అందరికీ కూడా ఆ విషయం తెలుసు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ పరిధిలోకి వస్తారన్న విషయం, అంశాలన్నీ కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి అట్లాంటివి ఉన్నా కూడా మా నోటీస్కి వచ్చినా కూడా ఖచ్చితంగా మేము అందరం కూడా ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. అట్లాంటివి ఏమున్నా కూడా ఫర్దర్గా ఇట్లాంటి చర్యలు జరగకుండా మేము యాక్షన్ తీసుకుంటాం. గతంలో మీరు వచ్చిన తర్వాత ఇట్లాంటివి ఎప్పుడైనా జరిగాయా సార్? ఇది మొదటి కేసు సార్? ఇది మొదటి కేసు. ఇప్పటివరకు అయితే అట్లాంటివి నా నోటీస్లో రాలేదు. అండ్ ఏదైనా ఉన్నా కూడా ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇమీడియట్గా మనకు రాతపూర్వకంగా కానీ మనకి స్పెసిఫిక్గా ఎవరు ఆ టీచర్ అన్నది డీటెయిల్స్ ఇస్తే ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేసి దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఇది మహబూబ్నగర్ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్ సార్ చెప్తున్నారు. ఏదైతే తప్పకుండా మా దృష్టికి వచ్చింది, కంప్లైంట్ వచ్చింది, ఎంఈఓ గారిని విచారణ కూడా ఆదేశించడం జరిగింది. ఆ విచారణ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఆమె పైన చర్యలు ఉంటాయి. ఎందుకంటే ఆమె ఆల్రెడీ నేను విత్డ్రా చేసుకుంటానని చెప్పి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ 11 లక్షలు డీడీ కట్టడం కూడా వెనకాల కూడా కొంత రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని కూడా తెలుస్తూ ఉంది. దీనిపైన కూడా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా శాఖ పైన చర్యలు తీసుకుంటా విద్యాశాఖ అధికారి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ కిరణ్తో శేఖర్ గౌడ్, GS మీడియా, మహబూబ్నగర్ జిల్లా.